నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి కూడా అశేష స్పందన లభిస్తుంది. అందుక ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు. ఇలాంటి కార్యక్రమాలని మీరందరూ ప్రోత్సహిస్తున్నందుకు ఇంకా మునుముందు చాలా మంచి కార్యక్రమాలు చేయాలన్న తలంపు మేము కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇక ఉపనిషత్తులకు సంబంధించి చాలా వీడియోస్ మనం చేసున్నాం. చాలా ఉపనిషత్తుల గురించి మాట్లాడున్నాం. అందులో ఎవరు ఎలాంటి ప్రశ్నలు అడిగారు? అసలు మనం ఏం నేర్చుకోవాలి? ధర్మం ఏం చెప్తుంది? ఇలాంటి విషయాలు ఎన్నో విషయాలు మనం మాట్లాడున్నాం ఉపనిషత్తులకు సంబంధించి. మా సంజీవనప్ప గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. విశ్రాంత అధ్యాపకులు, అధ్యాపకులే కాదు విశ్రాంత ఆచార్యులు. చాలా ఉపనిషత్తులకు సంబంధించి ఒక పరిశోధనే చేశారని చెప్పొచ్చు. చాలా తేలిగ్గా మనందరికీ అర్థమయ్యే భాషలో చాలా చక్కగా వివరిస్తారు. ఈరోజు ముండకోపనిషత్తు గురించి మాట్లాడబోతున్నాం. దీనికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు, అందులో ఉన్న అంతరార్థం, అసలు ఏమిటి ఈ ఉపనిషత్తు, ఎవరు ఎవరికి వివరిస్తారు, ఈ విషయాలన్నీ కూడా వివరించే ప్రయత్నం గురువుగారు చేస్తారు. శ్రద్ధగా వినండి, శ్రద్ధగా చూడండి, పిల్లలకి చూపించే ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నాను, వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి, అయితేనే విషయం బోధపడుతుంది. ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదామా? నమస్కారం. అమ్మా నమస్తే. ఉపనిషత్తుల గురించి చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారండి. మామూలుగా సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేటట్టు, నాలాంటి వాళ్ళకే అర్థమవుతుందంటే అందరికీ అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అంటే చాలా భాష మీద పట్టు ఉండటంతో పాటుగా ఆ భాషని గౌరవించే విధానం, మీరు చేసినటువంటి పరిశోధనలు అన్నీ కూడా మీరు చెప్పే మాటల్లో క్లియర్గా తెలుస్తూ ఉన్నాయి. ఇక ఈ ప్రశ్న ఖచ్చితంగా మీరు ఉపనిషత్తు ఏం చెప్తుంది అనేది చెప్పాలి. ఈ పరమాత్మ స్వరూపం ఇలాంటిది ఏం చెప్తుంది, ఉపనిషత్తులో ఏం చెప్తుంది చెప్పండి. ఈ ఉపనిషత్తు మనకు పరమాత్మ స్వరూపాన్ని చాలా చక్కగా వర్ణించి చెబుతూ ఉంది. దివ్యో దివ్య అంటుంది, అంటే దివ్యమైన గుణములు కలిగిన వాడు. అమూర్త ఆకారం లేనివాడు. తర్వాత అమూర్త పురుష అంటే ఆకారము లేనటువంటి పురుషుడు. ఇక్కడ పురుషుడు అంటే బ్రహ్మాండ నాయకుడు అని లెక్క. అది తర్వాత స అతడు బాహ్య అభ్యంతరో యజః, అతడు సమస్త పదార్థము లోపల ఉన్నాడు, అంటే ప్రపంచం లోపల ఉన్నాడు, ప్రపంచానికి బయట కూడా ఉన్నాడు. తర్వాత అజహ అన్నాడు, అంటే అతనికి పుట్టుక లేదు. అది అప్రాణో, అతనికి ప్రాణముల యొక్క అవసరం లేదు, ఎందుకంటే శరీరధారి కాడు గనుక. తర్వాత అమ్మనహ, అతనికి మనస్సు అవసరం లేదు ఆలోచించడానికి, ఎందుకంటే అతడు జ్ఞాని, పూర్ణ జ్ఞాని కదా, సర్వజ్ఞుడు కదా. అతనికి మనిషికి అవసరమయ్యే ఈ యొక్క అవయవాలు ఏవైతే ఉన్నాయో, ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి ఆయనకు అవసరం లేదు. శుభ్రహ, శుద్ధుడు అని చెప్తున్నాడు. చెప్పి అతని యొక్క సర్వవ్యాపకత్వాన్ని ఉపనిషత్తు బాగా చెప్తుంది. అగ్నిర్మూర్ధ చక్షుషి చంద్ర సూర్యౌ దిశశ్రోత్రే వాగ్వివృతాశ్చ వేదాః వాయు ప్రాణో విశ్వం హృదయమస్య పద్భ్యాం పృథివ్యా ఏష సర్వభూతాంతరాత్మ. ఒక అద్భుతమైనటువంటి శ్లోకం అన్నమాట ఇది. అందరూ పండితులందరూ దీన్ని తప్పకుండా ఈ ఉపనిషత్తు ద్వారా తెలియజేస్తారు. అగ్నిర్మూర్ధ, అతని యొక్క శిరస్సు అనంతమైన ప్రకాశానికి ఆలవాలమైనది. సూర్యచంద్రుడు అతనికి నేత్రాలు, దిశలో అతనికి చెవులు, వేదాలు అతనికి వాక్కులు, వాయువు అతనికి ప్రాణము, ఈ ప్రపంచమే భగవంతునికి గుండెకాయ. తర్వాత అతని యొక్క పాదాలు ఈ యొక్క భూమి. ఈ వర్ణన ఎందుకు చేశాడు? ఈ మూర్త వర్ణం కదా, అంటే మనకు కనిపించే పదార్థాలతో ఈ భగవంతుని వర్ణన చేశాడు. కానీ సర్వభూతాంతరాత్మ అన్నాడు. నిజానికి అన్ని ప్రాణుల యందు, అన్ని పదార్థముల యందు అంతర్లీనంగా అతడు ఉన్నాడన్నమాట. అంటే సర్వవ్యాపకుడు అని చెప్పడానికి ఈ వర్ణన చేసినాడు. ఇది చాలా గొప్ప వర్ణన అన్నమాట. అది తర్వాత యదర్చిమత్, అతడు కాంతిమంత్, గొప్ప కాంతి అతడు. ఇంకా విషయం ఏమిటి అంటే, చాలా పుస్తకాలలో మనకు భగవంతుని శ్రీనివాసుడు అంటాం, జ్ఞానవంతుడు అంటాం, జ్ఞానవాన్, బలవాన్, వీర్యవాన్ అని మనం ఏదేదో పుస్తకాల్లో వర్ణిస్తాం. ఈ కలిగినవాడు అనే పదం భగవంతునికి వర్తించదు. జ్ఞానమే భగవంతుడు, జ్ఞానం కలిగినవాడు కాదు, జ్ఞానమే భగవంతుడు. సత్యమే భగవంతుడు, సత్యం కలిగినవాడు కాదు. ఆనందమే భగవంతుడు, ఆనందం కలిగినవాడు కాదు.
ఐశ్వర్యమే భగవంతుడు, Right. ఐశ్వర్యం కలిగిన వాడు కాదు. ఉమ్, ఇలాంటి విషయాలు మనకి ఉపనిషత్తు ద్వారా దొరుకుతాయి ఇక్కడ. ఉమ్, యదర్చిమత్ యద్ అణుభ్యో అణుహో అంటాడు ఇక్కడ. ఉమ్, అణువులకే అణువుడు అన్నమాట, అణువుల కంటే సూక్ష్మమైనటువంటి వాడు. యస్మిన్ లోక నిహిత లోకినశ్చ, లోకిన అంటే జీవులు, ఉమ్, లోకములు లోకస్తులు అందరూ కూడా అతనిలో ఉన్నటువంటి వారు. ఉమ్, తర్వాత యదక్షరం, అతడు అక్షరం అంటే నాశము లేనటువంటి వాడు అన్నమాట. తర్వాత ఆయన ఏతత్ సత్యం, అతడు సత్యం, అతడు జ్ఞానం, అతడు అమృతం, ఉమ్, అతన్నే పరావిద్య చేత తెలుసుకోవాలి ఉమ్. అని ఈ విధంగా మనకు చాలా చక్కగా చెబుతాడు. సో పరమాత్మ స్వరూపం ఎలాంటిది అంటే ఎంత చక్కటి వివరణ అండి నిజంగా. చాలా అంటే చాలా చక్కగా వివరించారు. మీ అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నాను. అంటే మనకి ఉపనిషత్తులు వివరణాత్మకంగా వివరించటం వేరు, మనకి అర్థం కాని భాషలో మాట్లాడుకోవటం వేరు, కానీ అర్థవంతంగా వివరించటం వేరు. పరమాత్మ అంటే ఎవరు? మనం చేసే మంచిలోనే పరమాత్మ ఉంటారు. మరి పరమాత్మ ఇప్పుడు వసంత చెన్నప్ప గారు చెప్పినట్టుగా ఆనందంగా ఉండేవాళ్ళు పరమాత్మలు కారు, ఆనందమే పరమాత్మ అని. అలాగే ఐశ్వర్యవంతులు పరమాత్మ కదా, ఐశ్వర్యం కలిగినవాడే పరమాత్మ అని. ఇలా చాలా రకాలైన ఎగ్జాంపుల్స్తో చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మరి పరమాత్మని వెతికే క్రమంలో మనందరం కూడా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, పిల్లలకి చూపించండి తప్పకుండా. ఎందుకంటే పిల్లలు తెలుసుకోవాలి ఇలాంటివి. ఉపనిషత్తులు అనేవి ఉన్నాయా అనే క్వశ్చన్ రేపొద్దున రాకుండా ఉండాలి అంటే మనం చేయాల్సిన పని ఇలాంటి ముందు పిల్లలకి చూపించి మన సంపద గురించి వివరించే ప్రయత్నం చేద్దాం. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.